ట్రాఫిక్ పోలీసుల కారణంగానే బాలానగర్ పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగిందన్నారు మృతుడు జోష్ బాబు కుటుంబ సభ్యులు. చలాన్ల కోసం కాలర్ పట్టుకుని లాగడంతోనే జోష్ బాబు బస్సు కింద పడి చనిపోయాడన్నారు కుటుంబ సభ్యులు. ట్రాఫిక్ పోలీసుల తీరుకు నిరసనగా బాలానగర్ పోలీస్ స్టేషన్ దగ్గర మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటున్న మృతుడు జోష్ బాబు బంధువుల నుంచి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. బాల్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జోషిబాబు అనే వ్యక్తిని ట్రాఫిక్ పోలీసులు చలాన్ల కోసము ఆపుతున్న క్రమంలో అతడు కింద పడిపోవడం, దాని తర్వాతనే బస్సు అతని మీద నుండి వెళ్ళిన కారణంగా మృతి చెందాడు అనేది బంధువులు ఆరోపిస్తున్నారు. సో పెద్ద ఎత్తున బాల్నగర్ పోలీస్ స్టేషన్ వద్ద బంధువులు కొంతమేరకు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మృతుడు జోషిబాబుకు సంబంధించిన సోదరుడు మనతో పాటు ఉన్నాడు. ఏం జరిగింది, వాళ్ళ ప్రధానమైన ఆరోపణలు ఏంటి అనేది మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? నాకు యాక్చువల్గా 12:45-40కి అట్లా చెప్పారండి. కాల్ వచ్చింది అక్కడ నుంచి. అన్న వాళ్ళ ఫోన్ నుంచి వేరే అన్న వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికి కాల్ చేశారంట. ఆయన నాకు కాల్ చేశారు, అన్న మీ అన్నకి యాక్సిడెంట్ అయిందని చెప్పారు. అన్న యాక్సిడెంట్ అంటే ఏంటో నార్మల్ చిన్నది అనుకున్నాను నేను, నాకు తెలియదండి. తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన, ఏమైందన్న అంటే అన్న ఫోన్కే చేశానండి నేను. అన్న ఫోన్కి చేస్తే అక్కడ ఒకసారి చేస్తే లిఫ్ట్ చేయలేదు, రెండోసారి చేస్తే లిఫ్ట్ చేశారు, వేరే ఎవరో వ్యక్తి లిఫ్ట్ చేశారు అన్న ఫోన్. సార్ ఏమైంది సార్ అంటే ఇట్లా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇలా షర్ట్ పట్టుకుని గుంజడం వల్ల మీ అన్న బస్ కింద పడిపోయి మేము అందరం ఇక్కడే ఉన్నామండి, మీరు తొందరగా రండి అని చెప్పారండి. తొందరగా రండి అని చెప్పారు. అంటే ఏమైందన్న అంటే ఆయన స్పాట్ డెడ్ అండి, ఆయన షర్ట్ పట్టు గుంజడం వల్ల చనిపోయాడు అని చెప్పారు. అన్నకి చిన్న పిల్లలండి, పెద్దోళ్ళు కూడా చిన్న ఒక 4 years 5 years పిల్లలు ఉన్నారండి. వాళ్ళకి అసలు రోడ్డు మీద కూడా ఎప్పుడు అట్లా బయటకు రారండి, ఇంట్లోనే ఉంటారు. అన్న కార్పెంటర్ వర్క్ చేసుకుంటాడండి. అంటే ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ సంబంధించి ఆయన ఎవరు, అతడు కూడా తాగున్నాడని మీరు ఆరోపిస్తున్నారు సార్. యాక్చువల్గా అక్కడ కానిస్టేబుల్ అన్నది గోపాల్ అని చెప్తున్నారు సార్. ఆయన స్టిక్కర్ నేబుల్ కూడా ఉంది, గోపాల్ అని ఉంది, ఆయనే లాగారంట. ఇంకా అనదర్ అక్కడ 2-3 పోలీసులు కూడా ఎక్కడైతే వాళ్ళు అందరూ వస్తున్నారో చెప్పేసి నేబుల్స్ ఉంటాయి కదా సార్, ఆ నేబుల్స్ కూడా చింపేసుకున్నారంట. అంటే వీడియో వాళ్ళు తీస్తున్నారు కదా సార్ మామూలు ఫోన్లో, ఆ ఫోన్లో వాళ్ళు తీసేయడం వల్ల ఆ నేబుల్స్ కూడా చింపేశారు. మా అక్కకు ఒక నోబెల్ దొరికిందండి ఆల్రెడీ. ఇంకా వీడియో ఒకటి చూడండి సార్, ఇది ఆ నేబుల్స్ కూడా చింపేశారంట. వాళ్ళు జోబులు ఆల్గాలే చింపేసుకున్నారంట, నేబుల్ చింపేసి కింద పడేశారు. నేను అదే కదా సార్ ఇప్పుడు డ్యూటీలో తాగి డ్యూటీ చేయడం అనేది ఎంత కరెక్ట్ సార్? ఒక డీజీపీ గారు వెళ్ళి తాగిన ఆయనతో అక్కడ మాట్లాడారండి. అంటే మేము ఇక్కడ చనిపోయి, మా బ్రదర్ చనిపోయి బాడీ ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితుల్లో మేమున్నాము. డీజీపీ గారు వెళ్ళి ఆయన పరిచయించి వచ్చారంటండి. ఇక్కడ చెప్తున్నారు మాకు లోపల కూర్చోబెట్టి, ఇప్పుడు ఆయన తాగున్నాడో లేదో మేము చూసామండి, మేము డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా చేస్తామండి అని ఇప్పుడు చెప్తున్నారండి. మా బ్రదర్ ఎక్కడున్నారేంటో కూడా మాకు తెలియదండి. యాక్చువల్లీ బ్రదర్ ఏం చేస్తుంటారు? హైదరాబాద్ ఎంతకాలం అయింది వచ్చి? అన్న హైదరాబాద్ వచ్చి మినిమం 25 years అవుతుంది సార్. 25 years అవుతుంది అన్న హైదరాబాద్కి వచ్చి. కార్పెంటర్ వర్క్ చేసుకుంటారండి. ఆ కార్పెంటర్ వర్కే నేర్చుకున్నారు, అదే కంటిన్యూ మీద అలాగే సీనియర్గా అలాగే ఉన్నారండి ఇప్పుడు దాకా. వేరే ఉద్దేశంలోకి ఎక్కడికి వెళ్ళలేదు, కార్పెంటర్ వర్క్ లోకల్లోనే చేసుకుంటాడండి అక్కడ. సార్ డిమాండ్ ఏముందండి, అన్న వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, వదిన బయటికి వెళ్ళి పనిచేసే వ్యక్తిత్వం లేదు, చదువుకోలేదు. అన్న వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు ఏంటి, వదిన వాళ్ళకి కావాల్సిన పిల్లలకి డిమాండ్ కావాలని చెప్తున్నాం. అది చిన్న పిల్లలండి, 5 years 6 years పిల్లలకి డిమాండ్ చేస్తే పిల్లలకి వాళ్ళకి తగినంత మొత్తం వాళ్ళకి ఏమవుతుందో అన్ని మొత్తం సహకారాలతో ఇప్పించాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం. ఇది మొత్తానికి కానిస్టేబుల్ ఎవరైతే గోపాల్ అనే వ్యక్తి పట్టుకొని లాగడం వల్లనే కింద పడిపోవడము, బస్సు అతని మీద నుండి పోవడం వల్లనే మరణించాడు. దాంతోపాటు డ్యూటీలో ఉన్న వ్యక్తులు కూడా తాగున్నారు అనేది ప్రధానంగా మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపైన పోలీసులు మాత్రం ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. సీసీ కెమెరాలు కావచ్చు, లేకపోతే ఇతర కొన్ని కీలకమైన ఎవిడెన్స్ మొత్తం కూడా సేకరించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. కానీ మృతుల కుటుంబ సభ్యులు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ఈ విధంగా వ్యవహరించారో, అందులోనూ డ్యూటీలో తాగుండి ఈ విధంగా మృతికి కారణమయ్యారో, ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం మృతుడికి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా కుటుంబానికి న్యాయం చేయాలి అనేది ప్రధానంగా మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సిద్దిక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. అతను ఎక్కడున్నాడో చూపించట్లేదు అసలు. ఎందుకని బ్యాడ్జీలు తప్పు లేకుండా ఎందుకని బ్యాడ్జీలు తీసి పడేయాలి? డీజీపీ గారు వెళ్ళి ఆయన దగ్గరికి మాట్లాడారంట. మరి అంత విఐపీ ఆయన గుద్దేసిన ఆయన, కాలర్ పట్టుకుని పడేసిన ఆయన అంత విఐపీ కాబట్టి డీజీపీ గారే డైరెక్ట్ వెళ్ళి చూసి వచ్చారని చెప్పారు మాకు లోపల. నేను వెళ్ళి మాట్లాడి వచ్చారని చెప్తున్నారు. ప్రపంచం అంతా అట్టుడికిపోయిన ఇప్పుడు ఏ సెలబ్రిటీ కన్నా ఏదన్నా అయితే కనుక అందరూ వచ్చేది ఇప్పుడు. మరి ఒక సామాన్య వ్యక్తి చనిపోయాడంటే ఎవరు రారెందుకు ముందుకు?
మాకు న్యాయం చేయండి చాలు. ఆ పోలీస్ అతను ఎందుకు లాగేయాలి? ఒక స్థానికంగా ఒక అబ్బాయి చూసాడంట, ఆ అబ్బాయి మాకు వీడియో కూడా ఇచ్చాడు. ఆ వీడియో చూడండి కావలిస్తే. చూసిన అబ్బాయి రాలేదు, చిన్న బాబు. ఆ అబ్బాయి చెప్పాడు, చూడండి కావాలితే ఆ వీడియో. నిజంగా ఆయన తప్పు చేస్తుంటే చట్టపర లైసెన్స్ అడుగు, ఇన్సూరెన్స్ అడుగు, పర్లేదు ఉండదు. ఇక్కడ ఆగకపోతే ఇంకో స్టాప్ దగ్గర పట్టుకో. నువ్వు లాగి గుంజడం వల్ల బస్ కిందికి పోయి ఆయన చనిపోయాడు. ఎవరు దీనికి బాధ్యత? సంబంధిత పోలీస్ అధికారి. ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఏం ఆరోపిస్తుంది? తాగి లాగేసి గుంజని అంటారు. చనిపోయింది వీళ్ళ కుటుంబం కాబట్టి పోలీసు వాళ్ళకి అంత బాధ ఉండకపోవచ్చు. నిజంగా ఒక పోలీస్ అధికారిని సామాన్యుడు చంపితే స్పాట్ లో కస్టడీలోకి తీసుకుంటారా తీసుకోరా బ్రదర్? మీరు చెప్పండి, ఏమన్నట్టు ఇది ఎవరొచ్చా అంటే పోలీసులకు అధికారి నిజంగా తప్పు చేసిన అనుకో కోర్టులో ప్రవేశపెట్టి శిక్ష చెప్పి ఉరి శిక్ష వేయి. ప్రాణం పోయింది, ఎవరు దీనికి బాధ్యత? సామాన్యుడు చచ్చిపోతే ఏం మీకు బాధ్యత లేదా? సార్ చెప్తాడు, ఏసీపీ సార్ పూర్తి విచారణ చేస్తా ఉంటాడు. సీసీ కెమెరాలు మాయం చేస్తాడండి. మీ చేతిలో అధికారం ఉంది, సీసీ కెమెరాలు మాయం చేయరా మీరు? ఉన్నాయండి, అక్కడ నిఘా పెట్టే కెమెరాలు మాయం చేయడానికి గ్యారంటీ ఉందా? పక్కన ఇంకో దగ్గర ఫోకస్ చేసే కెమెరాని తీసుకొస్తారు. చిన్న పిల్లలు ఉన్నారు సార్, పూర్తి విచారం చేయాలి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరెవరైతే కెమెరాలు రికార్డ్ అయ్యారో వాళ్ళందరూ వీళ్ళు సాక్షులను కూడా బెదిరించే అవకాశం ఉన్నది. ఎందుకంటే పోలీసు వాళ్ళు చేసిన హత్య ఇది. పోలీస్ చేసిన హత్య కాబట్టి ఎవరినైనా బెదిరించే అవకాశం. అంటే మీ పోలీసు అయిన వెనకాల ఎవరున్నా చేయొచ్చా? ఏసీపీ వెనకాల ఉన్నాడనో, సిపి సార్ ఉన్నాడనో, సిపి సార్ ఇంట్లో ఇలా జరుగుతూ ఊరుకుంటారా? ఏసీపీ సార్ ఇంట్లో జరుగుతూ ఇలా ఊరుకుంటారా? చిన్న పిల్లలు బ్రదర్, ఒక బాబు 5వ తరగతి చదువుతున్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆయనకు నిండు రాసిపోయి ఏం తప్పు చేశాడు? ఆయన నిజంగా ఆయన తాగి ఉన్నాడా? అరెస్ట్ చేయి. లైసెన్స్ లేదా? చట్ట ప్రకారం చర్యలు తీసుకో. ఏమన్నట్టు?